లూకాసు సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. మా విశ్వాసం అభివృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ కంబళ చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగించబడి సముద్రంలో నాటబడదు అని చెప్పినప్పుడు అది మీకు లోబడును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నిశ్చయగల ప్రభావాన్ని కొందనాన్ని చెల్లిస్తున్నా. ప్రభావ నీకు ప్రభావాన్ని పాదాల దగ్గర కూడా తండ్రి, కొద్ది నిమిషాలు తండ్రి నా మాట కాక నీ మాటగా నీ బిడ్డలతో నాతో మాట్లాడు సమస్తమైనా నీ పరిశుద్ధాత్మ మాట్లాడి సహాయం చేయండి. ఈ లేఖనాలైనా ప్రతి బిడ్డకి నాకు గ్రహించి మనస్సును తెచ్చి వాక్యానికి ఆటక ప్రతి ఆట కనీసంలో బండేజ్ ప్రభావ సన్నిధి మెండుగా మా సహాయం చేయండి. ఏసై పరిశుద్ధం బట్టి వేడుకున్నాను తండ్రి. అపోస్తులు మా విశ్వాసం వృద్ధి పొందించుమని ప్రభుతో చెప్పగా ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడుమని చెప్పునప్పుడు అది మీకు లోబడును. అంటే విశ్వాసము వృద్ధి చెందాలా? విశ్వాసకి ఏం వృద్ధి చెందాలా? విశ్వాసం అనేది ఏమిటో మనం దేనికైతే నిరీక్షిస్తున్నామో అది ఉన్నదంటానికి రుజువు కదా. అబ్రహాం ఎవరు? విశ్వాసులకి తండ్రి. అబ్రహాము మనలాగా అన్యుడే, మనం అన్యులే. కానీ అబ్రహాము విశ్వాసము ఎప్పటికి వృద్ధి అయింది? అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను ఆస్వాదిస్తా అన్నాడు, నిన్ను దీవిస్తా అన్నాడు, నిన్ను హెచ్చిస్తా అన్నాడు, నేను అనేక జన్మలకి తండ్రిగా చేస్తా అన్నాడు. శారా కూడా అది చెప్పాడు. శారాయి అనబాకు శారా ఆమె పేరు. ఆమె అనేకులకి తల్లి చేస్తా అన్నాడు. అంటే వాళ్ళని బాగా ఆస్వాదించాడు, బాగానే ఉంది. కానీ వాళ్ళకి ఇంకా విశ్వాసంలో వృద్ధి చెందల. ఎక్కడ చెప్తున్నాడు? 17 చదవండి. ఆదికాండం 17. అప్పుడు అబ్రహాం సాగిలపడి నవ్వి 100 ఏండ్ల వానికి సంతానం కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అని మనస్సులో అనుకున్నాను. అనుకున్నాడు. అంటే విశ్వాసం లేదు ఇంతగా. తని 15 వచనంలో ఏంది మాట్లాడుతున్నాడు దేవుడు? 15:1-5. మరియు దేవుడిని నీ భార్యని శారా పేరు శారాయి అనవద్దు, ఏలనగా ఆమె పేరు శారా అంటే ఒక అక్షరాన్ని కట్ చేశాడు. నేను ఆమెని ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుడు కలగజేసి, నేను ఆశీర్వదించి ఆమె వలన నీకు జనముల రాజులను ఆమె వలన నీకు కలుగునని అబ్రహాముతో అనగా. అంటే అన్నీ స్పష్టంగా చెప్పాడు దేవుడు. అయినా వీళ్ళకి నమ్మకం లేదు. ఎందుకంటే శరీర తత్వం ఉంది. ఇష్మాయిల్ పుట్టాడు కదా. చివరికి ఆయన అనే మాట ఏంటంటే, ఇంకా పిల్లకాయలం పుడతారులే ప్రభువా, ఇష్మాయిల్ని జ్ఞాపకం చేసుకో అని కింద వచనంలో అంటాడు. ఎక్కడ 20వ వచనంలో అక్కడ దేవుడు ఇన్ని మాటలు చెప్పినా కూడా 22వ వచనంలో అప్పుడు అబ్రహాము మాట్లాడు సాలించి అతని ఎదురు నుండి పరమకు వెళ్ళిపోయాడు. ఇన్ని చెప్పినా కూడా ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన ఇష్మాయిల్ని జ్ఞాపకం చేసుకో ప్రభా అంటున్నాడు. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయేలును తన ఇంట పుట్టిన వారిని అందరినీ తన వెండితో కొనబడిన వారందరినీ అబ్రహాము ఇంట మనుషులతో ప్రతి వానిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము చేశాడు. అంటే దేవుడు 21 వచనంలో వచ్చు సంవత్సరం వరకు నీకు పిల్లకాయలు పుడతానన్నా కూడా ఆయన నమ్మల. అయితే దేవుడు ఎప్పుడు చేశాడు ఈ కార్యము? 21:2లో దేవుడు వాగ్దానం చేసిన ప్రకారం దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అతని ముసలితనమందు అతనికి కుమారుని కన్నాడు. అప్పుడు అబ్రహాము తనకు పుట్టిన వాడును తనకు శారా కనిన వాడునైనా తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టాడు. దేవుడు పేరు చెప్పాడా? దేవుడే ఆ పేరు పెట్టాడు. అంతమడి బాగానే ఉంది. ఇంకా విశ్వాసం వృద్ధి పొందల. మొత్తానికి దేవుడు చేస్తానని చెప్పి చేశాడు కార్యం. నమ్మాడు, బాగానే ఉంది, హ్యాపీగా ఉన్నారు. మరి శరీర సంబంధమైన వాడు ఆత్మ సంబంధమైన వాడిని చూసి నవ్వాడు. ఇప్పుడు కూడా అదే జరిగింది అనుకో. సహజంగా ఆత్మ సంబంధం వాడిని నమ్మినప్పుడు
అమ్మగారికి ఏమొచ్చింది? కోపం వచ్చింది, గెటౌట్ అంది, మొత్తం వెళ్ళిపోయాడు. అయితే దేవుడు ఎంత నమ్మదగిన వాడంటే ఇక్కడ 18-10 వచనంలో కూడా అదే మాట వాళ్ళకి చెప్తున్నాడు దేవుడు. అప్పటికి ఇంకా పిల్లడు పుట్ల. వాళ్ళ విశ్వాసాన్ని మనం ఒకసారి గమనిద్దాం. 10 వచనంలో ఏమంటున్నాడు? 18-10 మీదటికి ఈ కాలమున యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనక నుండిన గుడారం ద్వారమందు వినుచుండెను. అబ్రహామును శారాయి బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన గనుక శారా నేను బలము ఉడికిన దాననైనను తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు గదా అని తనలో నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రహాముతో వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారా కుమారుడు కలుగుననేను. శారా భయపడి నేను నవ్వలేదని. అంటే లోపల గుడారాలను శారా నవ్వితే ఎనికట్టి తెలిసింది? అప్పుడేనంతే, ఇప్పుడేనంతే. వారిని అభిషేకం చేసి పంపాడని కీర్తన 105:14 ఉంది. వారిని అభిషేకం చేసి పంపించాడంట. అంటే అబ్రహాం శారాను కూడా అభిషేకం చేశాడు. పాత నిబంధనలో కాదు, కొత్త నిబంధనలు సరే, ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. శారా నవ్వితే ఎనిగట్ట తెలుస్తుంది? దేవుడు శారా నవ్వనేలా ప్రశ్నిస్తున్నాడు. ఆమె భయపడి నవ్వి కూడా నవ్వలేదని చెప్పి సహజమే కదా, మనం అబద్ధం ఆడటం సహజమే. ఇప్పుడు వీళ్ళకి విశ్వాసం ఉందా? ఇద్దరికి లేదు. ఆశీర్వాదం అయితే ఇచ్చాడు, విశ్వాసం పూర్తిగా లేదు. అయితే దేవుడు ఆ పిల్లడు పుట్టిన తర్వాత వీరి విశ్వాసం ఎప్పుడు వృద్ధి పొందిందో ఒకసారి చూద్దాం. 22వ అధ్యాయంలో మరి ఎంత అన్ని సక్రమంగా బ్రహ్మాండంగా దేవుడు సమకూర్చాడు కదమ్మా. కావాల్సినంత ఆస్తి ఇచ్చాడు. బిడ్డలు లేరంటే ఒక బిడ్డనిచ్చాడు. ఒక్క బిడ్డ చాలన్నాడు. దేవుడు ఏం చెప్పాడు? ఆకాశ నక్షత్రములే ఉంటారు నీ సంతానము, మరి ఇసుక రేణువులే ఉంటారని ముందు బిడ్డలు పట్టుమున్నప్పుడే ఆయన వాగ్దానం చేశాడు. అన్నీ ఇచ్చాడు హ్యాపీగా. అదేదో స్వామి చెప్తున్నా దిగులు విచారం ఏమి లేదు, హ్యాపీగా కుమారుడు చూసుకొని ఎంతో సంతోషంగా జీవిస్తున్నాడు అబ్రహాం. ఈ సన్నివేశం జరిగిన తర్వాత ఒకవేళ అబ్రహాములో విశ్వాసం ఏ మాటిగా ఉందో అని దేవుడు పరీక్షించడానికి, ఒకవేళ విశ్వాసం అంటే ఏంది? నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావా లేకపోతే నీకు కలిగిన ఏమన్నా? అబ్రహాముకి కొంత సమయం దేవుడు దూరంగా ఉన్నాడు. ఎందుకంటే తన తండ్రిని తీసుకెళ్ళమని స్పష్టంగా చెప్పాలా, తండ్రిని కూడా తెచ్చుకున్నాడు. అందుకని అబ్రహాముతో దేవుడు మాట్లాడాల. లోతుని తీసుకెళ్ళమని చెప్పాలా, అబ్రహాముని ఒక్కనే రమ్మన్నాడు. కానీ లోతు కూడా అమ్మడే వచ్చాడు, అది వేరే విషయం. కనుక మరి అబ్రహాముని ఇప్పుడు నేను అన్ని ఇచ్చాను కదా, నన్ను ప్రేమిస్తాడా లేకపోతే నేను ఇచ్చిన వాటిని ప్రేమిస్తాడా అని పరీక్షిస్తున్నాడు. 22:1 చదవండి. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును శోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తం ప్రభువా అని. అప్పుడు ఆయన నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాడు. అయితే 5వ వచనంలో ఏం చెప్తున్నాడు? తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. వెళ్తుంది ఎట్లా? ఇప్పుడు వెళ్తుంది ఇద్దరు. ఏమంటున్నాడు ఆయన? అప్పుడు విశ్వాసం వృద్ధి అయింది. అర్థం చేసుకోండి. వచ్చిదము అంటే ఇద్దరు, బహువచనం పలుకుతున్నాడు. వస్తానంట్లా ఇద్దరం. సరే, మరి ఆ మాట పని వాళ్ళకి చెప్పాడు. సరే, తర్వాత వచ్చిన కుమారుడు అడుగుతాడు 7వ వచనంలో. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహామును చూచి నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పులు కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే గొర్రె పిల్లను చూచుకొనెను అన్నాడా లేదా? దేవుడే చూసుకున్నావు అని చెప్పాడు. అలాగా వారిద్దరు కూడి వెళ్లి దేవుడు తనతో చెప్పిన చోటుకు వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచాడు. కత్తి ఎత్తాడు.
పరలోకం నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. మాట్లాడిన తర్వాత నీకు 13 వచనంలో అప్పుడు కన్నులెత్తి, అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొటేలు వెనక తట్టున కనబడింది. అంటే ఇప్పుడు అబ్రహాము నోటితో ఇచ్చిన మాట నెరవేరిందిలా. దేవుడు చూసుకుంటా అన్నాడు కదా, అలా దేవుడు చూసుకున్నాడు అన్న మాట అక్కడ నెరవేరింది కదా. అంటే అబ్రహాంకి ఏ ఉద్దేశంతో అన్నాడు? దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు. అక్కడ ఏం రాబడింది? దేవుడు శోధిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. నువ్వు విశ్వాసం కలదాని ఉన్నావా, లేకపోతే అవిశ్వాసంతో ఉన్నావా? నేను చేస్తాన్న కార్యాలు నమ్ముతున్నావా, లేకపోతే ఏదో నామకార్థంగా వస్తున్నావా అని చెప్పి పరీక్షిస్తున్నాడు. అబ్రహాం చెప్పాడు, కుమారుడు, డాడీ కత్తి ఉంది, కట్టెల నుండి నిప్పులుండి, మరి గొర్రెపిల్ల ఏది? మనం వెళ్తుంది గొర్రెపిల్లని బలి ఇవ్వటానికి కదా అని చెప్పాడు. చెప్పిన తర్వాత అక్కడ అబ్రహాం ఎందుకు వెళ్తున్నాడు? తన కుమారుడు బలి ఇమ్మన్నాడు, వెళ్తున్నాడు. దేవుడు చూసుకుంటాడు అన్నాడు, అంతేగాని నిన్ను బలిస్తానని చెప్పి అనలా. దేవుడే చూసుకుంటా అన్నాడు. కనుక అలాంటి విశ్వాసంతో, అందుకని అబ్రహాము విశ్వాసమును హెబ్రీ పత్రికలో 11 అధ్యాయములు 16వ వచనం చదవండి. ఎట్లాంటి విశ్వాసం కలిగి ఉన్నాడు? అయితే 16 బాబాయ్. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలి అర్పించాడు. ఎవడు ఆ వాగ్దానమును సంతోషముగా అంగీకరించెను. అంటే ఎడవలా, బాధపడలా. ఇన్ని సంవత్సరాలకి నువ్వు ప్రేమించిన ఆయన ఈ కుమారుడు ఇచ్చి మళ్ళీ అడుగుతావల్లా, ఇచ్చింది ఆయనే, తీసుకుంది కూడా ఆయనే అని పాత నిబంధనలో ఒక ఆయన పలికాడు. అంటే వాళ్ళ విశ్వాసం ఎట్లా ఉంటుంది? ఎందుకు మనకి ఈ గ్రంథం మన ముందు ఉంచాడంటే, మనకంటే ముందు ఉన్న వాళ్ళు ఎట్లా నడిచారో మనకు కూడా విశ్వాసంలో పరీక్ష వస్తుంది. పరీక్ష ఇచ్చినప్పుడు మరి మనం నిలబడతామా లేదని కూడా దేవుడు చూస్తాడు. నీ సామర్థ్యమంతో దేవుడికి తెలుసు. నువ్వేం మాట్లాడుతూ పోతున్నావో తెలుసు, ఎందుకు వచ్చావో తెలుసు, ఏం అడుగుతావో తెలుసు. అందుకని దేవుడు అబ్రహాముని పరీక్షిస్తున్నాడు. కానీ దేవుడు అక్కడ నువ్వు నన్ను ప్రేమించి నా మాట వినినందున ఎలాంటి వాగ్దానం ఇచ్చాడు? ఆదికాండం 17వ అధ్యాయంలో 22వ అధ్యాయంలో 17వ వచనంలో, నేను నిన్ను ఆస్వాదించి ఆకాశ నక్షత్రం వలె సముద్రమందున ఇసుక వలె నీ సంతానము నిశ్చయంగా విస్తరింపజేసేదను. నీ సంతానం వారు తమ శత్రువులు గవిని స్వాధీనపడు. మరియు నువ్వు నా మాట వినినందున అంటే ఇది ఏంది సంతానం? వాగ్దాన పుత్రుడు. వాగ్దాన పుత్రుడు అంటే ఎవరు? పాత నిబంధనలో ఇస్సాకు. కొత్త నిబంధనలో వాగ్దాన పుత్రుడు అంటే యేసయ్య. కన్యక గర్భవతి కుమారుడు కనును, అతనికి ఇష్మాయిల్ అని పేరు పెట్టను. అక్కడ ఇస్సాకు, ఇక్కడ ఇష్మాయిలు. భాషాంతరము దేవుడు తోడుగా ఉంటాడు. ఇది వాగ్దానం. ఈ వాగ్దానము యెషయా గ్రంథములో ప్రవచించాడు. ఈ వాగ్దానం కొత్త నిబంధనలో నెరవేరింది అతను తీసుకొని. అంటే అక్కడ వాగ్దాన పుత్రుడు. ఇశ్రాయేల్ అంతా కూడా అబ్రహాము సంతానం కాదు. వాళ్ళు చెప్పుకుంటారు అబ్రహాము మా పితుడని, కానీ విశ్వాసం ఉన్నవారే అబ్రహాము సంతానం అనేది. వాగ్దాన పుత్రుడే మనకి కొత్త నిబంధనలు కూడా రాయబడింది. కాబట్టి అప్పటికి అబ్రహాము విశ్వాసము కొంచెము ఏముందమ్మా, కొంచెము వృద్ధి అయింది. అర్థమైందమ్మా? కొంచెం. అసలు సమస్య ఎక్కడ వస్తుంది ఒకసారి అర్థం చేసుకోండి. 24వ అధ్యాయంలో అబ్బాయికి పెళ్లి చేయాలా అమ్మా? ఇప్పుడు ఏం చేయాలా? అబ్బాయికి పెళ్లి చేయాలా? అబ్బాయికి పెళ్లి చేయాలంటే ఈ కానాను దేశంలో ఇప్పుడు ఈ సమస్య ప్రతి క్రైస్తవుడికి వస్తుంది. పిల్లకాయలకు పెళ్లి చేసే విషయంలో అన్యులు చేయాలన్నా, దేవుని బిడ్డలను చేయాలన్నా, మన బంధువులను చేయాలా, ఎవరిని చేయాలన్నా, ప్రతి ఒక్కరికి వస్తుంది సమస్య. ఆ సమస్య వచ్చాను కొంతమంది దేవుడి దగ్గర రావట్లా. మనకు క్రైస్తవులు ఆడ దొరుకుతారు, మామూలు వాళ్ళే దొరకటం లేదు, దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఆడ దొరుకుతారు అని చెప్పి చాలామంది సందిగ్ధంలో ఉన్నారు. చాలామంది అదే పరిస్థితి ఏంది, అది మనకు కూడా వర్తిస్తుందని. కానీ ఈ మేము నివసిస్తున్న దేశంలో ఈ జనం దగ్గర కాదు, నా కుమారుడికి నా సజనుడి దగ్గరికి వెళ్ళి ఒక కుమార్తెను తీసుకుని రామని చెప్పి అబ్రహాము ఎలియేజరు అన్న పనివాడికి ప్రమాణం చేస్తుంటాడు 5వ వచనంలో 24:5లో. కానీ అక్కడ దేవుడి ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒక స్త్రీ, ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకొని పోవలేనా అని అడగగా అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు, నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశం నుండి, నా తండ్రి నుంచి ఎక్కడంటే ఎన్ని సంవత్సరాల మాట అది? ఆయన దేవుడు పిలుపు, ఆయన చెప్పిన మాట, నీ దేశాన్ని వదిలిపెట్టు, నీ బంధువులను వదిలిపెట్టు, నిన్ను ఆస్వాదిస్తాను, నువ్వు హెచ్చిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను,
అని చెప్పిన మాట ఆయన మైండ్లో ప్రింట్ ఉంది. గుర్తుపడి మన వాగ్దానాలు వింటాం కానీ వింటాం, ఏదో వచ్చిపోతుంటాం మామూలుగా సహజంగా. అంతే చిన్నపిల్లకాయలు కదా, పాలు తాగేవాళ్ళు కాబట్టి తాగండి. ఎంతకాలం తాగుతారు పాలు? తాగండి మొత్తానికి. ప్రస్తుతానికి ఇప్పుడు పాలు కూడా దొరకటం ప్రస్తుతానికి, డిమాండ్ అయిపోయినాయి పాలు. కాబట్టి ఇంకా కొంతకాలం పోతే ఈ పాలు కూడా దొరకవు. అది పైన శాటిలైట్గా ఆగిపోయింది అనుకో, స్మాష్. మొత్తం సౌర తుఫాను వచ్చినప్పుడు ఈ మధ్య శాటిలైట్ అన్నీ ఆగిపోతున్నాయి. శాటిలైట్ ఆగిపోతే బ్యాంకింగ్ మొత్తం, నెట్వర్క్ మొత్తం ఆగిపోద్ది. ఏం జుట్టు పీక్కోవడం, ఏం చేద్దాం? అయ్యా మా బ్యాంకులో డబ్బులు ఉండేవి తీసుకుపోతే నెట్ పని చేయలేదు అంటాడు. నెట్ పని చేస్తేనని ఈ పాలు కూడా దొరకవు మనకి కొంతకాలం పోతే. అంటే సాధారణంగా ఏమైనా చేస్తాడు. అయితే అబ్రహాము ఏ విశ్వాసంతో ఉన్నాడు ఒకసారి ఆలోచించండి. మనకి ఇక్కడ ఏమంటున్నాడు? నన్ను పిలిచిన దేవుడు తన దూతని నీకు ముందుగా పంపిస్తాడు. ఇది ఎలియాజరు చెప్పాడు. ఆ మాట పట్టుకొని ఎలియాజరు బయలుదేరాడు, వాళ్ళ ఊరికి బయలుదేరాడు. అక్కడ ఎలియాజరు ఏమంటున్నాడు? ప్రభువా, నా కుమారుడికి నేను అమ్మాయిని చుట్టానికి వచ్చాను. ఈ గ్రామంలో పెద్ద బావి ఒకటి ఉంది ఊరు బయట. ఈ గ్రామంలో నీళ్లు మూసుకోవడానికి ఎవరైతే వస్తున్నారో, నేను ఎవరినైతే అమ్మ కొంచెం మంచిళ్ళు పోస్తావా అని అడుగుతామో, మంచిళ్ళు తాగయ్యా అని చెప్పి నాకు పోసి, నా ఒంటిలో కూడా ఎవరైతే నీళ్లు పోస్తారో, మరి ఈయన కూడా సామాన్యుడు కదనమాట. అంటే ఆమె నా కుమారుడు, నా యజమానుడు కుమారుడికి భార్య అని అనుకున్నాడు. ఈయన లేచాడు. ఎవరు ఎదురొస్తున్నారు? రిబ్కా కడవ తీసుకొని ఎదురొస్తూ వస్తుంది. ఇంక బావిలోకి వెళ్ళింది. ఆమె కన్నిక, ఏ పురుషుడిని కూడా మంచి చక్కగా ఉంది. బొంగ భుజాన్ని పెట్టుకుని వచ్చింది. అమ్మ కొంచెం మంచిళ్ళు పోస్తావని అడిగాడు. అడుగుతుంటే తాగయ్యా అని చెప్పి గబిక్కిన ఉంచి, మళ్ళా నీ ఒంటెలు కూడా పోస్తానని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒంటెలు నీళ్ళు పోసిందంట. పోసిన తర్వాత అప్పుడు ఎలియాజరు, ఎవరమ్మాయి నువ్వు, ఎక్కడ మీ ఇల్లు అన్నప్పుడు, మీ ఇంట్లో మా ఒంటెలకి మాకు స్థలం ఉందా అని కూడా అడిగాడు. ఆ తర్వాత కొన్ని బంగారపు కడీలు చేతికి దేవుడికి పంపించాడు, ఇంటికి పంపించాడు. ఆ ముబ్బయి లాభాన్ని తీసుకుని వచ్చింది. లాభాన్ని అంటున్నాడు. ఎక్కడ ఏమంటున్నాడు? 31 వచనంలో ఆయన బయట నిలబెట్టమేలా, ఆశీర్వదించబడిన వాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలవనేలా, ఇల్లును ఒంటెలకును స్థలము నేను సిద్ధం చేయించి తినలేను. అంటే అబ్రాహాము పని ఎవడని ఎలియాజరు 26 వచనంలో ఉన్నాడు. యెహోవా నా యజమానుడికి, ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానల. త్రోవలో ఉండగానే నేను త్రోవలోనే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించాడు. పక్కకు పోకుండా గుర్తుపెట్టుకోండి, త్రోవలో ఉండగానే నడిపించాడు. సరే ఇంటికి వెళ్ళాడు. బాగానే 48 వచనంలో ఉన్నాడు, నేను సరైన మార్గంలో. ఇప్పుడు అబ్రహాము చెప్పాడు కదా, నన్ను పిలిచిన దేవుడు తన దూత నీకు, ఇది నమ్మాలి మనము. నా తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రము చేసి, ఏలయనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకొనున్నట్లు సరైన మార్గమందు నన్ను నడిపించి. అది పక్కగా చూసారా? అంటే దూతలు ఆ విధంగా అబ్రహాము విశ్వాసంతో పలికాడు. నీ పలుకును బట్టి నువ్వు నీతిమంతుడు అని, నీ పలుకును బట్టి నువ్వు అపరాధం అని. మనం విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవాలా. విశ్వాసం వృద్ధి చేసుకోవాలంటే మనం బైబిల్ చదవాలా. బైబిల్ చదవకపోతే ఎట్లా? మనం ఒకసారి చదివితే మన హృదయంలో అది ఉండాలా. అదేందు వాక్యం దేవుడు, వాక్యమే దేవుడు, వాక్యం నీ హృదయంలో ఉండాలా. మీరు నా యందు నా మాటలు మీ యందు ఉండండిలా. మొన్న ఎప్పుడేదో ఒక మాట అన్నా అనుకుంటా, సోమవారం ఇది అడుగుతానని. అమ్మా అది కాదమ్మా, అంటే మీరు 5 రోజుల నుంచి ప్రసంగాలు వింటున్నారు, 5వ రోజు ప్రసంగాలు వింటున్నారు కదా. మొదటి రోజు ప్రసంగం ఏందని అడుగుతున్నాము. డైరీ మూసి చెప్పు. అయ్యే గుర్తుంటే లేదండి. మీకు గుర్తుంటే మీకే ప్రయోజనం, మీకు గుర్తు లేకపోతే అది నష్టపోయేది మీరే. అందుకే అంటే దేవుడు మాట్లాడతాడు, కానీ అవి గుర్తుపెట్టుకోవాలి కదా. కాబట్టి అబ్రహాం గుర్తుపెట్టుకున్నాడు కదా, నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, ఆయన తన దూత నీ కోసం పంపిస్తాడని. ఇక్కడ కార్యం సఫలపరచడే లేదా? అయితే కొత్త నిబంధనలు కూడా ఆయన విశ్వాసాన్ని గురించి అపోస్తలుడైన పౌలు రోమాపత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో
ఏం రాయబడింది ఒకసారి ఆలోచించండి. 18 చదవండి, 4:18 రోమపత్రిక. అట్టి నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, అంటే బైబుల్ లేనప్పుడు, నిరీక్షణకు ఆధారం లేదంటే బైబుల్ లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఇప్పుడు మనకు బైబుల్ ఉందిగా, వాళ్ళు ఎట్లా నడిచారో మనకు ఉందిగా. పోనీ 1 గంట చదువుతున్నావా, పోనీ 2 గంటలు చదువుతున్నావా, లేదా ఒక 10 పేజీలు చదువుతున్నావా? 1 గంట 2 గంటలు. ఇప్పుడంటే ప్రార్థన నిమిత్తం వచ్చావమ్మా, సహజంగా ఆదివారం వస్తావు, మంచిదే. విడిగా ఎంత సమయము? అసలు నీకు దేవుడితో సావాసం చేయటానికా, లేకపోతే నీకు రక్షణ ఇచ్చింది, లేకపోతే ఆయన ఎవరో నాకు తెలియదున్నట్టుగా ఉంటానికా? అది కాదుగా. మనకెందుకు రక్షణ ఇచ్చాడని ఇక్కడ రాయబడింది? ఆయనతో సావాసం చేయటానికి. కంటిన్యూగా మనం పిలిచి గాలి ఆయనది, మనలో ఉన్న జీవం ఆయనది, ఈ సమస్తం ఆయనదే. ఆయనతో సావాసం చేయకుండా ఎట్లా చెప్పి? అబ్రహాము ఎప్పుడు ఎనీ టైం కూడా సావాసం చేస్తాడు. వాళ్ళు ఎందుకు మనకంటే పూర్వీకులు భక్తులు ఏబు గురించి దేవుడు ఏం చెప్పాడు? ప్రతి దినము ఉదయము 10 గొర్రెపిల్లలు ఆయన నైవేద్యంగా పెడతాడంట. 10 గొర్రెపిల్లలు అర్పిస్తాడు 10 మంది బిడ్డల నిమిత్తం. ఎందుకంటే ఆయన చూశాడు. ఆయన నా సేవకుడైన ఏబుని చూసామంటే, సేవకుడంటే ఈ సేవ చేయటం కాదు, దేవుడితో సావాసం చేయటమే సేవ. గుర్తుపెట్టుకోండి. దేవుడితో సావాసం చేయకుండా సేవ అడి చేస్తా నువ్వు ఎక్కడ ఏం చేస్తాను సామ? అక్కడ ఏబు గురించి ఏమన్నాడు? నా సేవకుడు గురించి ఏబు గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? యథార్థవంతుడు, భయభక్తులు కలిగిన వాడు, నీతిమంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, ఊసు దేశంలో అలాంటి వాడు లేడు. నా సేవకుడు అంటాడు. మోషే గురించి కూడా ఆ మాట అంటాడు, నా సేవకుడు అంటాడు. దావీదు గురించి కూడా ఆ మాట అంటాడు, నా సేవకుడు నేను కనుగొన్నాను, నా అభిషేకం అతన్ని తోడుగా ఉంటుంది అంటాడు. ఇంకా ఆయన సేవ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి సంఘాలు లేవు. ఆ సేవ అంటే అది కాదు. ఆది అపోస్తులు దేవుడితో సావాసం చేశారు. మన జీవితంలో మేలు జరగని దేవుడితో సావాసం చేయాలా. 1 కొరింథీ 1:9 కూడా అదే రాయబడింది. దేవుడితో సావాసం చేయకుండా నువ్వు అడగటం మాత్రం లిస్ట్ అడుగుతున్నావు, అసాధారణమైన కార్యాలు అడుగుతున్నావు. కానీ దేవుడితో సావాసం కలిగి ఉంటేనే కదా అనేది మనం తెలుసుకోవాలా. అందుకని దేవుడు నమ్మదగిన వాడని ఉంది. మనం నమ్మదగిన వారమైనను దేవుడు నమ్మదగిన వాడు. అందుకని అబ్రహాము విశ్వాసము ఇక్కడ శారా ఆమె గురించి నిరీక్షణకు ఆధారం లేనప్పుడే నమ్మింది. తర్వాత ఏం చెప్పాడు? అతని విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించెను. కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలము పొందాడు. అర్థమైందమ్మా? విశ్వాసం వల్ల ఏం పొందాడు? బలము పొందాడు. ఆయనకి బలం ఎట్టొచ్చింది? ఆయన ఏమన్నాడు? నాకు ఇంక పెళ్ళేందుకు, రేపు పోయేవాడిని అన్నట్టుగా మాట్లాడాడు లేదా? మనం వింటున్నాం కదా. ఆమెకేమో ఋతుక్రమం ఆగిపోయింది, నేనేమో అన్నీ ఉడికిపోయాను. ఇంకా మరి ఎవరిచ్చారా బలం ఆయనకి? మళ్ళీ పెళ్ళెందుకు, ఏమీ పిల్లకాయలు పుట్టరని అనుకున్నాం. ఆమెకి ఇంకొక ఆమె రెడీ చేసుకున్నాడు. అర్థం చేసుకోండి. తర్వాత ఆమెకు ఎంతమందిని ఇచ్చాడు? అసలు ఏమైనా ఉందా? అసలు ఒకదానికి కూడా పొంతులు ఉందా? అప్పటికి ఆయన విశ్వాసం ఎంత వృద్ధి అయింది? ఎన్ని సంవత్సరాలు అయింది? 100 సంవత్సరాలు అబ్రహాము దేవుడితో సావాసం చేశాడు. హల్లెలూయా! 100 సంవత్సరాల ఆ సావాసంలో అతని విశ్వాసము బహుగా వృద్ధి అయిందండి. అది ఏది పలిగితే అది అనుకిచ్చాడు. తర్వాత ఆ వాగ్దానం ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు మనకిచ్చాడా, లేకపోతే అది వాళ్ళకేనా? అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తం మాత్రమే కాదు, మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకు ఎంచబడునని మన నిమిత్తం కూడా వ్రాయబడింది. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకే లేపబడింది. ఇప్పుడు అబ్రహాము ఎవరు? నీతిమంతుడు. అబ్రహాము దేవుడు నమ్మెను, అది ఆయనకి నీతిమంతుడు. ఇప్పుడు యేసుప్రభు ఏం చేశాడు? వాగ్దానం చేశాడు కదా. యేసుప్రభు ఏం చేశాడు? మన అపరాధముల నిమిత్తం ఆయన అప్పగించబడి మనము నీతిమంతులుగా చేసేటికి ఆయన లేచాడు. అది అందుకనే ఇప్పుడు విశ్వాసం నుంచి తొలగించేది ఏంటంటే, ఒకసారి అపోస్తలుడైన పౌలు అంటాడు 2 కొరింథీ 13:5 మీరు భ్రష్టులు కాని ఎడలా మీరు దేవుడు మీలో ఉన్నాడని మీకు తెలియదు అన్న. అంటే భ్రష్టత్వంలోకి ఎట్లా నడిపింది?
మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకోండి, చూచుకొనుడి. మిమ్మును మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని. భ్రష్టత్వం ఏది? భ్రష్టత్వం నమ్మకపోవడం భ్రష్టత్వం. అదేందా? ఇప్పుడు పాత నిబంధనలు అంటాడు ఆయన ఇర్మియా గ్రంథంలో 3:22 భ్రష్టులైన బిడ్డలారా రండి, నేను మళ్ళా మీ విశ్వాసాన్ని బాగు చేస్తున్నా. చెట్లు కింద వృక్షాల కింద జరిగిందంతా మోసకరం అంటాడు అక్కడ 3:22 అనుకుంటా ఇర్మియా గ్రంథంలో. తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. అర్థమైందా? వాళ్ళ అవిశ్వాసాన్ని బాగు చేస్తున్నావు. దేవుడు నమ్మలా వాళ్ళు కూడా అర్థం చేసుకుని. అందుకని అబ్రహాముకి విశ్వాసానికి విశ్వాసం ద్వారా దేవుడు ఏం చేశాడు? బలం ఇచ్చాడు. ఇప్పుడు మనకేమిస్తున్నాడు ఆయన? ఆ విశ్వాసమే మనకి బలం ఇస్తాడు. అందుకని ఎఫ్సి పత్రిక 3:15 రాయబడింది, మీరు అంతరంగ పురుషుడు బలము కలిగి ఉండాలంటే విశ్వాసం. అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధతలో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తును ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. అది ఇందాక మనం చదువుకున్నాం, సృష్టి గారు చదివారు. వచ్చిన చాలా పెద్ద వచనం అది అంటే మన మనోన్నోత్తరాలు వెలిగించాలన్నా మన అంతరంగ పురుషుడు ఏందమ్మా? బలము కలిగి ఉన్న. ఆ బలం ఎవరిస్తారు? అపోస్తులు. మరి ఇదంటే అపోస్తుడే పౌలు చెప్పాడు. మరి పేతురు బలహీనుడే, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. పేతురు ఆ బలం పొందిన తర్వాత ఏమంటున్నాడు ఆయన? అపోస్తులు 5:41 ఈ నామమును బట్టి ఈ శ్రమలను అనుభవించడం మనకి మేలు. ఏం చేశారు వాళ్ళు? కొడలతో కొట్టారు. అంటే లోపల ఎవరున్నారు? పేతురు లోపల ఎవరున్నారు? వెండి బంగారం నా దగ్గర లేదు, కానీ నాకు కలిగింది నేను ఇస్తున్నానని చెప్పి నజరేయుడైన యేసు నామములో లెమ్మని చెప్పి 40 సంవత్సరాలు ప్రేమ కలిగిన పుట్టుకుంటివాడిని చేయబెట్టి లేపాడు. అది లేపిన దానికి చాలా అల్లరైపోయింది అనమాట. అంటే ప్రధాన యాజకులు అక్కడ అధికారులంతా కూడా చాలా వివాదం చేశారు. ఎందుకంటే ఆ విధంగా మీరు చేస్తున్నారని చెప్పి, మరి ఏ నామంలో బట్టి మీరు ప్రకటించకూడదని చెప్పి చాలా వాళ్ళకి నిర్బంధించాడు, జైల్లో కూడా వేశారు. అయితే దూత వాళ్ళని విడిపించిన తర్వాత వాళ్ళు ఇంకెప్పుడు కూడా ఈ నామాన్ని బట్టి మీరు ప్రకటించకూడదని చెప్పి కొరడాలతో కొట్టి మరి వెళ్తున్నప్పుడు ఏమంటున్నాడు పేతురు 41లో? ఈయన అవమానం పొందుటకు పాత్రులను ఎంచబడుట వలన వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయారు. అంతకుముందు నువ్వు కూడా యేసు ప్రభుతో ఉన్నాడంటే ఏమన్నాడు? ఆయన ఎవరు? అప్పుడు లేదు విశ్వాసం, అప్పుడు అంత ఇది లేదు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఆ నామాన్ని బట్టి శ్రమ అనుభవించడం మనకి మేలని సంతోషంతో వెళ్ళారు. అంతకుముందు ఒక చిన్న పిల్ల అడిగింది, 3 అడిగారు. యేసు ప్రభు ముందుగానే చెప్పాడు. యేసు ప్రభు ఆయన ఎవరో నాకు తెలియదని 3 సార్లు అబద్ధం ఆడిన తర్వాతనే కోడి కోస్తుందని చెప్పాడు. అది నెరవేరింది. అందుకంటే అప్పుడు బలహీనుడుగా ఉన్నాడు. అబ్రహాం కూడా బలహీనుడే. ఆయన విశ్వాసాన్ని వృద్ధి పొందలా. ఎప్పుడు ప్రశ్నించాడు అబ్రహాంని? 99 సంవత్సరాలప్పుడు ప్రశ్నించాడు. నా సన్నిధిలో నిందారహితుడిగా ఉండవు, ఎందుకే ఊరక పొరుగులు అది లేదు ఇది అని పొదుగులు అంట మాట్లాడతావు. నీ భార్య అటే మాట్లాడుతుంది, నీ వాటినే మాట్లాడుతున్నావు. నేను పిలుచుకున్నాను కదా, ఇస్తాను కదా, ఎందుకు మీరు తొందరపడతారు అని చెప్పి దేవుడు ఆస్వాదిస్తా అని చెప్పినప్పుడు కూడా వాళ్ళు నమ్మలేని స్థితిలో. అయితే దేవుడు 18 వచనంలో కూడా వాళ్ళ నమ్మల. అయితే దేవుడు ఉచిత కృపచేత 20వ వచనంలో కూడా ఆమెకు శోధన వచ్చిందమ్మా. అబీమెలెకు రాజు తీసుకెళ్ళి అంతఃపురంలో పెట్టుకున్నాడు. ఆ వయసు ఎంత? అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆమెకు అంత సౌందర్యం అనిచ్చాడు. ఏమా? పరిశుద్ధాత్మ దేవుడు ఆమెకి అంత మృదుత్వాన్ని, ఎంతో అందం ఇచ్చాడనమాట. అది వాస్తవానికి. లేకపోతే 90 సంవత్సరాల ముసలాన్ని తీసుకెళ్ళి అంతఃపురంలో పెట్టుకోవడం ఏంది? ఎందుకయ్యా నువ్వు తీసుకొచ్చిన ఆమె ఒక ప్రవక్తకు భార్య అంటే, అయ్యా నాకు తెలీదు, ఆమెమో అన్నని చెప్పింది, ఈయనేమో నా చెల్లిని చెప్పాడు, నేను ఏ పాపం నువ్వు పాపం చేయకుండా నేను నాపా, ఆయన భార్య నాకు అప్పచెప్పయ్యవా, నీవు నీ కుటుంబం హతమవుతారని చెప్పి భయం పెట్టిన తర్వాత అబీమెలెకు రాజు, అబ్రామా నీకు దండం పెడతాను, ఇంత పని ఎందుకు చేసావయ్యా అంటే, ఈ ప్రాంతంలో మనుషులు భయము లేదు,
దేవుడు భయము లేదు. అందుకని మనుషులు ఆమె నిమిత్తం నన్ను చంపుతారని మాట్లాడానయ్యా అన్నాడు. ఆమె నా చెల్లెలని మాట వాస్తవమే, నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు అని చెప్పాడు. నాకు భార్య అయిందన్నాడు. వాస్తవమే, కానీ భార్య అయిన తర్వాత భార్య అని చెప్పుకోవాలి కదా. ఎందుకంటే ఆది కాండంలోనే అంటాడు, పరో రాజు తీసుకెళ్ళినప్పుడు కూడా అదే ముందు అంటాడు, నిన్ను బట్టి నాకు మేలు చేసినట్టుగా దేవుడు. అక్కడ కూడా ఎక్కడ పోయినా సరే మన ఇద్దరం, నువ్వు చాలా అందంగా ఉండవు, నిన్ను తీసుకెళ్తాను, నన్ను చంపుతారు, కాబట్టి అన్ననే చెప్పు, నేను నీ చెల్లెని చెప్తాను. అక్కడ కూడా అదే జరిగింది అంటే అర్థం చేసుకోండి. కనుక మనం అంటే వాళ్ళు కూడా అంత పరిపూర్ణమైన విశ్వాసంలో లేరు. వాళ్ళ విశ్వాసం ఎప్పుడు వృద్ధి దాదాపు 25 సంవత్సరాల తర్వాత అమ్మా అర్థం చేసుకోండి. 75 సంవత్సరాలు తన జీవితం యేసు ప్రభుతో సహవాసం. యేసు ప్రభు 75 సంవత్సరాలను పిలిచాడు, 100 సంవత్సరాలు ఆయనతో సహవాసం. 25 సంవత్సరాలు అయినా సరే విశ్వాసం ఇంకా వృద్ధి కాల. మన కూడా అంతే పరిస్థితి. ఇంకా 25 సంవత్సరాలు కావస్తుందో లేదో తెలియదు, మొత్తం 20 సంవత్సరాలు అయిందో అదే పరిస్థితి. కొంతమంది 5-6 సంవత్సరాలు. మీరు ఎన్ని సంవత్సరాలు మా రక్షణ పొంది? 8 ఏళ్ళ. మంచిది, ఇంకా పెరగల విశ్వాసం. అది అంటే విశ్వాసం పరిపూర్ణమా లేదనేది. అందుకే సహజంగా విశ్వాసులకి ఏమవసరం, ఎంత విశ్వాసం కావాలండి? ఏసేపు ఆవగింజ ఎంత. ఆవగింజ ఎంత అంటే అసలు అది ఎంత, అసలు కంటికి కనపడిద్దా? లేదు, చాలా చిన్నది. అంత విశ్వాసం కూడా లేదు. మరి యేసుప్రభు ఎవరు? విశ్వాసాలకి కర్త, దాన్ని కొనసాగించిన వాడికి సైన్యములకు అధిపతి. అంటే ఆయన నడిపించేది ఆయనే, కానీ నువ్వు పలకాలి కదా. ఇప్పుడు నీ నోట్ నుంచి వాక్కు రిలీజ్ కావాలా, నీ ఖడ్గం దూయాలా. నువ్వు దూచినప్పుడు అక్కడ అట్లా ఖడ్గం దూసిన వాళ్ళు ఉన్నారా లేదా? ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. ఆయన నామానికి శుద్ధి కలుగును గాక. నా మటికి నేనే చూస్తా, శరీరం లేకపోయినా సరే నా కన్నులో నేను చూస్తా. నెరవేరిందా లేదా? ఈయనకు కూడా అంతే. సరే, ముందు 10 మంది పిల్లలు కలిగిపోయారు అనుకో, బాగానే ఉంది, ఆస్తి అంతా పోయింది. మళ్ళీ దేవుడు ఎట్లా ఆస్వాదించాడు? రెండంతలుగా మళ్ళీ 10 మంది పిల్లకల్ని ఇచ్చాడు కదా. మరి ఈయన శరీరం ఆయన కూడా ఉడికిపోయింది కదా, ఎముకలు తప్పితే ఏమి లేదు కదా. అంటే వీళ్ళు విశ్వాసం ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. దానికి ముందు ఏమొచ్చిందమ్మా? భయంకరమైన శ్రమ, అవమానాలు. శ్రమ లేకపోతే క్రైస్తవుడు కాదని వాక్యలో రాయబడింది. శ్రమ తర్వాత ఏముంటుందమ్మా? ఆశీర్వాదం ఉంటుంది. నిందకి బదులుగా అవమానగును రెట్టింపు ఆయన ఘనతనిస్తాడు ప్రభు. అందుకని విశ్వాసాలకి తండ్రి ఎవరు? అబ్రహాము. మనమెవరమే? అని బిడ్డలు. మనకు కూడా విశ్వాసంలో వృద్ధి చెందాలా. విశ్వాసంలో వృద్ధి చెందాలంటే దేవుడు ఏం మాట్లాడా, ఏ సందర్భంలో మాట్లాడా అనేది మనం గుర్తుపెట్టుకొని, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని గుర్తుపెట్టుకొని, అబ్రహాము విశ్వాసం వలన బలము పొందెను. అది ఇద్దరు ఏది? శారా అదే చేసింది, అబ్రహాం అదే చేశాడు. అందుకని వాళ్ళ విశ్వాసాన్ని వృద్ధి పొందించాడు. అపోస్తులు అడుగుతున్నాడు, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు ప్రభా అని అడిగినప్పుడు, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, మీరు అద్భుతాలు చేస్తారని స్పష్టంగా చెప్పాడు. మనం కూడా విశ్వాసం అదేంది, విశ్వాసులకి విశ్వాసం గురించి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనకు వీళ్ళు విశ్వాసులే కదా అమ్మా. అబ్రహాం విశ్వాసులు తండ్రి కదా. మరి ఆయన విశ్వాసం ఉందా? లేదు. మన పరిస్థితి కూడా అంతే. మనం చెప్పటం వేరు, వెళ్ళలో నిలబడటం వేరు. అందుకని కొన్ని సందర్భాల్లో మనకు విశ్వాసం కోల్పోతాం. నీ విశ్వాసానికి పరీక్ష వస్తుంది అని గుర్తుపెట్టుకో, కంపల్సరీగా వస్తుంది అని కొత్త నిబంధనలు పేతురు చెప్పాడు. 1 పేతురు 1:7 చెప్పాడు. బంగారానికి పరీక్ష ఇచ్చినట్టు నీ విశ్వాసానికి కూడా పరీక్ష వస్తుంది. ఆ పరీక్షలో నువ్వు నిలబడితే ఘనత, మెప్పు, మహిమ వస్తుంది అంటున్నాడు. అది ఆయన ప్రత్యక్షమేటు. నీ విశ్వాసం ఆత్మరక్షణ పొందుతూ చెప్పసఖ్యంగానే మహిమాయుక్తమైన సంతోషం గలవారై సంతోషించమంటాడు. అంటే నీ విశ్వాసానికి ఫలమైంది ఆత్మరక్షణ. అది ఇప్పుడు మనం ఏమంటాం, నాకు అది లేదు ఇది అంటే ఏమి ఇవ్వాలని నీకు చెప్పు. ఈ భూ సంబంధం ఎన్ని ఇచ్చినా కూడా మన ఎమ్మడే వస్తాయా? రావుగా. నీ ఆత్మరక్షణ, విశ్వాసానికి ఫలమైంది ఆత్మరక్షణ. నువ్వు విశ్వసించావు కాబట్టి రక్షణ ఉచితంగా దేవుడు స్పష్టంగా ఇచ్చాడు. కాబట్టి మనము విశ్వాసం అనేది విశ్వాసులకి చాలా అవసరమని తెలుసుకోవాలి. ప్రభు నమ్మదగిన వాడు, ఆయన చేస్తాడు. అంటే మనం అడగకుండా చేస్తాడా? అడగమని చెప్పింది ఆయన కదా. ఎన్ని గంటలు అడుగుతున్నావు, ఎన్నిసార్లు అడుగుతున్నావు? యేసు ప్రభు ఇసుక ప్రార్థన చేయమన్నాడా? దివారాత్రులు ప్రార్థన చేయమన్నాడా? ఆయన ఎన్నో రకాలుగా మనకు చెప్పాడు. అడగమన్నాడు, ఇసుక అడగమన్నాడు, ఇస్తా అంటాడు. అంతే. నువ్వు ఒకవేళ నువ్వు అడిగిన టైంలో ఇస్తే అది అనుకూలం కావచ్చు. ఒకవేళ అబ్రహాము అడిగిన టైంలో ఇస్తే
అది వాళ్ళలో ఉన్న స్వభావం మారకపోవచ్చు, ఆయన పరీక్షిస్తాడు. కాబట్టి ఆయన ఆనాటికి వాళ్ళకి సున్నతి 17వ అధ్యాయంలో సున్నతి అనేది ఒక నిబంధన పెట్టాడు. ఇప్పుడు మన ఆత్మసున్నతి అంటే మనం అలవాట్లు కొన్ని తీసేసుకోవటమే. నిన్న సిస్టర్ గారు చెప్పారు చూడు, కొన్ని వదిలిపెట్టాలి మనని, మన అలవాట్లు మార్చుకోవటమే ఆత్మీయలో ఉన్న జరిగేదే సున్నతి. అది శారీరకమైన సున్నతి వాళ్ళకి ఇచ్చింది, శరీరాన్ని కోసుకోవటం. ఇప్పుడు హృదయాన్ని విరిగి నలిగిన ఆత్మానుసార దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలగజేయండి. అలాంటి విశ్వాసంలో మనం వృద్ధి పొందుతూ ప్రభులు ముందు సాగి పొందు చిన్న వాక్యాన్ని ఆస్వాదించిన గాక.